హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 30వ భాగాన్ని వినేద్దాం. సో నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఇప్పుడు అర్థమైందా ఐశ్వర్య అంటూ ఒత్తి పలికాడు అభయ్. ఐశ్వర్య పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇదే అభయ్ తనని కిడ్నాప్ చేసి మరీ బెదిరించిన వాడు కాబట్టి. అలా చూస్తుంది. ఒక్కసారిగా అభయ్ కనుబొమ్మలు పెద్దవి చేసి మొహాన్ని సీరియస్గా పెట్టి చూపుడు వేలు చూపిస్తూ, చూడు ఐశ్వర్య, నీ కంటి చూపులే కాదు, నీ ఆలోచనలో నడిచే వాళ్ళ కంటి చూపులు కూడా నేను పసిగట్టగలను. కాబట్టి ఇంకోసారి కీర్తి జోలికి వచ్చి నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. నీకు ఒక కూతురుంది. తనకి అమ్మ ప్రేమని దూరం చేసిన దుర్మార్గుల్లా నేను నిలబెట్టకు. అలా కాదు అంటూ కీర్తి జోలికి వస్తే మాత్రం అంటూ ఒక లుక్లోనే తనకి భయాన్ని కలిగేలా చేస్తాడు. ఐశ్వర్య తనకి ఇది టైం కాదు అనుకుంటూ మనసులో సైలెంట్గా ఉంటుంది. ఐశ్వర్య ఏం మాట్లాడలేదు కనుక అభయ్ లేచి వెళ్ళిపోతూ, అవును, ఫోన్లో నా కీర్తి ఫోటోను చూశాను, ఇలా ఇవ్వు. ఐశ్వర్య ఇవ్వదు, గట్టిగా పట్టుకుంటుంది. అరే ఐశ్వర్య, మనం ఫ్రెండ్స్, ఇలా దాపరికాలు ఏం ఉండకూడదు, ఇలా ఇవ్వు అంటాడు. ఇవ్వదు. ఇవ్వు అని వాయిస్లోని బేస్ పెంచుతూ అడుగుతాడు. దెబ్బకి పాప దడుచుకుంటూ ఫోన్ చేతిలో పెడుతుంది. అందులో కీర్తి అనేక రకాల ఎక్స్ప్రెషన్స్తో కలిపిన ఫొటోస్ చూడడానికి చాలా బాగున్నాయి. అన్ని పిక్స్ అభయ్ ఫోన్కి సెండ్ చేసుకుని, ఈ ఫొటోస్ ఎవరు తీశారా అంటూ రౌడీల గ్యాంగ్ వైపు చూస్తాడు. వీడే సార్. కాదు వీడు సార్. కాదు నేను కాదు, వీడు సార్ అంటూ ఒకరినొకరు చూపించుకుంటూ ఉంటారు భయంతో. ఐశ్వర్యకి వాళ్ళని అలా చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది. కోపంతో పళ్ళు కొరుకుతూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది. అరే నేనేం అననురా, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి, నా కీర్తిని ఎంత అందంగా ఫోటోలు తీస్తున్నందుకు అంటూ ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేస్తూ టేబుల్ మీద ఫోన్ పెట్టేసి నవ్వుతూ, మరి ఇంతగా భయపడే వాళ్ళని పెట్టుకుని నువ్వేం చేయబోతావు ఐశ్వర్య, పాపం అంటూ వెళ్ళిపోతాడు. అభయ్ వెళ్ళిన ఒక 5 నిమిషాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ. అంతే. ఒక్కసారిగా కోపంతో కళ్ళెర చేస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి కింద వేస్తూ కాలుతో తొక్కుతూ, ఇలా మిమ్మల్ని తొక్కాలని వెదవల్లారా, ఛీ, అసలు మీరు రౌడీలేనా? సిగ్గులేదు. 2 గన్స్, ఒక మనిషి, అంతేగా మీ ముందర నిలబడ్డది. అందుకే అంత భయపడిపోతారా? మీరెవ్వరూ నాకు కనిపించకూడదు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఐశ్వర్య. అబ్బాయి, నిన్ను దాన్ని వదలనురా. నా కూతురికి అమ్మ లేకుండా చేయగలను అన్నావుగా. నీ జీవితంలోకి ఆ కీర్తిని రాకుండానే ఎలా పైనున్నా నా అన్న దగ్గరికి పంపిస్తాను చూడు. ఇంకో వారం రోజుల్లో నిన్ను ఏడిపించకపోతే నా పేరు ఐశ్వర్యనే కాదు అంటూ పిడికిలి బిగిస్తుంది. అభయ్ ఇంటికి చేరుకొని కీర్తికి ఇంకా ప్రొటెక్షన్ పెంచాలని తన ఫ్రెండ్ అయిన రాజ్ సాయం అడుగుతాడు. కీర్తి ఫొటోస్ని చూస్తూ అలాగే ఎప్పట్లోకి నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో కీర్తి శ్రీజ కలిసి తన ఛాంబర్లో మాట్లాడుకుంటూ అలాగే కీర్తి వర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. రాత్రి పార్టీ వలన ఉదయం ఆఫీస్కి లేటు, అంటే 10 గంటలకి వస్తారు శ్రీ, అఖిల్. కీర్తి వాళ్ళని ఆఫీస్కి పికప్ చేసుకుని డ్రాప్ చేసి, నాకు కొంచెం బయట వర్క్ ఉందని, ప్రాజెక్ట్ వర్క్స్ చూసుకొని శ్రీ, అఖిల్ లేటుగా వస్తారని అభయ్ కీర్తికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాడు. 10 గంటలకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్, శ్రీ నేరుగా కీర్తి ఛాంబర్కి వెళ్తారు. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆగిపోయింది అఖిల్ గొంతు. ఏమైంది వీడికి అంటూ కీర్తి వైపు చూసిన శ్రీకి అప్పుడు అర్థమైంది శ్రీజ ఉండడం చూసి అలా ఆగిపోయిందని. అలా కప్పలా నోరు తెరిచింది చాలు, ముందు ఆ నోరు మీ అన్నాడు శ్రీ, అఖిల్ మాత్రమే వినిపించేలా. అఖిల్ తక్కువని నోరు మూసేసి హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది కీర్తి. అన్నయ్యనా, వరుసలు బాగానే కలిపేస్తున్నావే అంది శ్రీజ. అంతేగా, వరుసకి అన్నయ్యే అవుతాడు కదా. గుడ్ మార్నింగ్ శ్రీ సార్. గుడ్ మార్నింగ్ కీర్తి. హాయ్ శ్రీజ. హాయ్ శ్రీ గారు. ఆ గారు అవసరం లేదులే, జస్ట్ కాల్ మీ అన్న. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని అన్న అనే పిలవనా అఖిల్ అన్న? వాట్, నో 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 నో, అలా పిలుస్తావా అంటూ టెన్షన్ అడుగుతాడు అఖిల్. ఏమైంది అంటూ ఒకరి మొక్కలకు చూసుకున్నారు కీర్తి శ్రీజాలు. అబ్బే, వాడి ఉద్దేశం అబ్బాయిని ఆల్రెడీ అన్నయ్య అనేగా పిలుస్తున్నావు, మళ్ళీ ఇక్కడ కూడా అన్నయ్య వద్దు అని. అప్పుడు వరుసలు మారిపోతాయి, దట్స్ ఇట్ అంటూ కవర్ చేస్తాడు శ్రీ. ఓ ఓకే, కరెక్ట్. సో మీరు అఖిల్ అనే పిలవండి. ఓకే సార్, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి ఫైనల్ చేయండి, తర్వాత అభయ్ సార్కి చూపిద్దాం. ఓకే కీర్తి, నేను చెక్ చేసి చెప్తాను. అవును, మీరేంటి శ్రీజ ఇక్కడ అని అడిగాడు ఏదో గుర్తొచ్చిన వాడిగా అఖిల్. అవును, నేను అడగాలనుకున్నాను. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అండ్ ఇక్కడికి వస్తే కొంచెం వర్క్ నేర్చుకుంటాను, డాడీ బిజినెస్ చూసుకోవచ్చని. ఓ, మీకు ఓన్గా బిజినెస్లు ఉన్నాయా? ఏసీ ప్రొడక్షన్ కంపెనీ. ఓ వెరీ గుడ్. మరి మీకు అన్నయ్య తమ్ముడు? ఎవరు లేరు, సింగిల్ గర్ల్.
తెలిసినా కూడా అడిగావా అన్నాడు శ్రీ చిన్నగా. ఓకే ఓకే యూ క్యారియర్ అండ్ ఆల్ ది బెస్ట్ వర్క్ బాగా నేర్చుకో అంటూ అక్కడి నుంచి కదిలారు ఇద్దరు. అబ్బాయి తనకంటూ అబ్బో జ్ఞాపకాలతో ఒక ఫామ్ హౌస్ లో ఉంది. ఎప్పుడు అమ్మ గుర్తుకొచ్చినా అక్కడికి వెళ్తాడు. కీర్తి పరిచయం కాకముందు వరకు అమ్ము సమాధి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ కి వచ్చాడు. కీర్తి గురించి తెలిసిన వెంటనే అక్కడున్న సమాధిని మనుషులకి చెప్పి తవ్వించి అందులో ఉన్న ఆ అమ్మాయిని సమాధులు పెట్టి పేస్లో సాంప్రదాయ ప్రకారం పెట్టిస్తాడు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ లో రాజ్తో అన్అఫిషియల్ గా కీర్తి గురించి మాట్లాడడానికే పిలిపించాడు. అబ్బాయి వచ్చిన 10 నిమిషాలకి రాజ్ కూడా వస్తాడు. ఇద్దరు ఒక గంట సేపు మాట్లాడుకుంటారు. ఐశ్వర్యాన్ని ఎలా లాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. అరెస్ట్లో ఉండకూడదు, ఎందుకంటే తనకి చిన్న పాప ఉంది కాబట్టి. అలాగని అలాగే వదిలేస్తే కీర్తిని ఏదో ఒకటి చేసే వరకు వదిలేలేదు. కాబట్టి నేను ఇది ఆలోచించాను రాజ్, నువ్వే దీనికి హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ అభి, నా సపోర్ట్ ఎప్పుడు నీకుంటుంది. థ్యాంక్ యూ. అలా ఇద్దరు మాట్లాడుకుని బయలుదేరుతారు. గెస్ట్ హౌస్ బాగుంది అభి. థ్యాంక్ యూ. ఒకప్పుడు అమ్ము కోసమేనా ఇలా ప్లాన్ చేశాను. తన సమాధి ఇక్కడే ఉండేది. అమ్ము బ్రతికుందని తెలిసాక ఆ సమాధి మార్చేశాను. పెళ్ళయ్యాక ఒక సర్ప్రైజ్ కీర్తికి. సో నైస్. ఓకే అభి, బాయ్. బాయ్ రాజ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హే, జస్ట్ స్టాప్ ఇట్. ఇద్దరు నవ్వుకుంటూ వాళ్ళ కార్స్లో బయలుదేరుతారు. అభయ్ ఆఫీస్కి చేరుకున్నాడు. కీర్తి వర్క్లో ఉండడం గమనించాడు. 8 రోజులు మాత్రమే పెళ్లికి సమయం ఉంది. ఈలోపు కీర్తి మనసు ఎలాగైనా మార్చాలనుకుంటున్నాడు అభయ్. అఖిల్ ఒక పక్క శ్రీజాతో ఎలా మాట్లాడాలి అంటూ శ్రీ నీ పని చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. శ్రీకి కాల్ వస్తుంది. అభయ్ వచ్చేసావు ఆఫీస్కి? అందుకే కదరా కాల్ చేశాను. ఓకే ఓకే వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు. అబ్బాయి చాంబర్కి ఇద్దరు వెళ్ళారు. హాయ్ రా. హాయ్ అంటూ ల్యాప్టాప్ నుంచి తల పైకెత్తాడు అబ్బాయి. ఎక్కడికి వెళ్ళావురా? చిన్న పనుండి వెళ్ళండి. ఓకే, ఈ ఫైలు కీర్తి వర్కౌట్ చేసి ఇచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది. నువ్వు ఒకసారి చెక్ చేస్తావంటే క్లయింట్స్కి పంపుదాం. ఓకే అంటూ ఫైల్ తీసుకుని టేబుల్ మీద పెట్టుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్తాం. ఓకే అంటాడు ఎగ్జైటెడ్గా అఖిల్. అఖిల్ ఎగ్జైట్మెంట్ ఎందుకో అబ్బాయి శ్రీకి అర్థం చేస్తున్నారు. చూడరా, పిచ్చి పిచ్చి వేషాలు వేకు, ఆ అమ్మాయి దగ్గర కాస్త డీసెంట్గా ఉండు అన్నాడు అబ్బాయి. ఇప్పుడు నేనేమంత ఇండీసెంట్గా చేశాను? అప్పుడే శ్రీకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పుమా అన్నాడు. శ్రీ వెంటనే బయలుదేరి నేను పంపిన లొకేషన్కి రా. ఎందుకు? చెప్తాను రారా. సరే ఓకే. అమ్మ ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పింది అభి, నేను వెళ్ళాలి. ఏమైందిరా? ఇంకేముంటుంది, ఏదో పెళ్లి చూపులు ఉంటాయి. ఎప్పుడైతే నీకు పెళ్లి ఫిక్స్ అయిందో అప్పటి నుంచి నా ప్రాణాలు తీస్తుందనుకో. నీ పెళ్లి రోజే అదే మండపంలో నాకు పెళ్లి చేయించాలని నిర్ణయించుకుంది. ఓ సూపర్ రా, అలా అయితే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు అభయ్. ఆహా, ఆలోచించుకోవడానికి ఎంత బాగుందో కదా అంటూ అఖిల్ కూడా అంటాడు. రే, ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటో ఆ ఐడియా? అది అది నేను కూడా నా ప్రేమ గురించి శ్రీజాకి చెప్పి పెళ్లికి ఒప్పిస్తే. రే అంటూ ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఏంట్రా కామెడీ చేస్తున్నావా అంటారు. అఖిల్ మొహం చిన్నదైపోయింది. నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీ వెళ్ళిపోతాడు. అఖిల్ ఫీలింగ్స్ చాలు, వెళ్ళి కీర్తి వాళ్ళకి చెప్పు ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నాడు అబ్బాయి. అలా నలుగురు కలిసి లంచ్కి ఒక రెస్టారెంట్కి వెళ్లారు. ఒకే కారులో అబ్బాయి డ్రైవింగ్, కీర్తి పక్కన, వెనకాల అఖిల్ శ్రీజ కూర్చున్నారు. శ్రీజ ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. అఖిల్ శ్రీజాని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అనుకోకుండా అఖిల్ వైపు చూసిన శ్రీజ అఖిల్ నవ్వుని చూసి మొహం ఒకలా పెట్టింది. హిహిహి అంటూ అఖిల్ తలూపుతూ నవ్వుతాడు. వీడేంటి ఇలా నవ్వుతున్నాడు? అని శ్రీజాని పిలుస్తాడు. ఏంటి అన్నట్లుగా సైగ చేస్తుంది. మన ఇద్దరం ఒక టేబుల్లో కూర్చున్నామా? ఎందుకు అని అనుమానంగా అడిగింది శ్రీజ. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఉంటుందిగా. శ్రీజ కొంచెం ఆలోచించి ఓకే అంది. థ్యాంక్ యూ అన్నాడు. రెస్టారెంట్లో నలుగురు రెండు సపరేట్ టేబుల్లో కూర్చుంటారు. కీర్తి అభయ్ ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచనలో ఉన్నారు. మీకేం నచ్చుతుందో ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి శ్రీజ అంది. అంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కీర్తి వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. శ్రీజ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది అది ఇట్స్ ఓకే, ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తాను. అప్పుడే కీర్తి అభయ్ వాళ్ళు శ్రీజ వైపు చూస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా చెప్పండి, నో ప్రాబ్లం. బట్ నేను అడుగుతాను, ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి, అది ఇప్పుడే. ఏంటండి అంత సీరియస్గా అడుగుతున్నారు? శ్రీజ కొంచెం నవ్వుతూ అదేం లేదు, జస్ట్ అలా వచ్చేసింది అంతే. ఓకే అడగండి, చెప్తాను. అది కీర్తిని అభయ్ గారు నిజంగానే ప్రేమిస్తున్నాను. ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? నా ఫ్రెండ్ కదా, లైఫ్ లాంగ్ బాగుండాలని. మీ ఫ్రెండు నా చెల్లెలు కాబట్టి
మీరు నా బావ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీజ గారు. గారు అవసరం లేదు. జస్ట్ కాల్ మీ శ్రీజ. ఓకే, థ్యాంక్ యూ. అబ్బాయి అన్నని కీర్తి నిజంగానే ప్రేమించిందా? ఆ ప్రశ్నకి కొంచెం ఆలోచించి తడబడుతూ, ఆ అనుమానం కూడా మీకు అవసరం లేదు అని చెప్పాడు. అఖిల్లోని ఆ తడబాటు శ్రీజ గమనించింది. ఎందుకు తడబడుతున్నారు అఖిల్? అలా ఏం లేదు శ్రీజ. నువ్వు అనుమానించేలా వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు. ఐ మీన్ వాళ్ళిద్దరికీ పెళ్ళంటే ఇష్టమే. మీరు చెప్పేది నిజమైతే ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ బర్త్. బట్ అబద్ధమైతే మాత్రం పెళ్లి మంటపంలో అయినా సరే, పెళ్లి పీటల మీద తాళి కట్టే సమయానికి కూడా కీర్తికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఖచ్చితంగా ఆపేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటూ చిన్న నవ్వు విసిరింది అఖిల్ వైపు. ఈ పెళ్లి ఏంటి ఎంత డేంజర్గా ఉంది? నేనేమీ తప్పుడు నిర్ణయం తీసుకోవడం లేదు కదా. ప్రేమించానని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటూ మనసులో ఆలోచిస్తుండగా ఫుడ్ వచ్చింది. ఇద్దరు తింటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పకూడదు. కీర్తి పెళ్లి వరకు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసి నాకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. దేవుడా, ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడంలో నువ్వే నాకు సహాయం చేయాలి అనుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు. కీర్తి అభయ్ని చూద్దాం రండి. అభయ్ సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. కీర్తి, నువ్వు ఈ ప్రశ్న అడిగినప్పుడు అంతా ఏదో ఒక బాంబు పడి ప్రశ్న వేస్తావు. అభయ్ అలా భయపడుతుంటే కీర్తికి భలే సరదాగా అనిపించింది. కీర్తిలో కనీ కనిపించిన నవ్వు అభయ్ని తాకింది. ఆ చిన్న నవ్వు చాలా అందంగా అనిపించింది. చెప్పు అన్నాడు. హా, అదే ఏదో మాట్లాడాలి అన్నావుగా. చెప్పాక నన్ను తిట్టడం లాంటిది ఏమీ చేయకూడదు మరి. తిట్టే విషయం అయితే తిట్టాలి, కొట్టే విషయం అయితే కొట్టాలి. అది మనం నిర్ణయించకూడదు. మన ఉద్వేగాలు అవి వాటిని కంట్రోల్ చేయలేం. నువ్వు చెప్పాక కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు వద్దులేండి సార్, లంచ్ తినేశాక చెప్తాను. అయితే పెద్ద బాంబే అంటూ చిన్న నవ్వు నవ్వాడు. అందులో ఫుడ్ వస్తే ఇద్దరు మాట్లాడుకుంటూ ఫుడ్ తినేశారు. బిల్ పే చేసి కార్ దగ్గరికి నలుగురు నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా 6 మంది ముసుగులో వాళ్ళు నలుగురు చుట్టుముట్టారు. అభయ్ ఒక్కసారిగా అందరి వైపు చూశాడు. అఖిల్కి అర్థమైంది కీర్తి కోసమే అని. ఇద్దరు కలిసి కీర్తి ముందు ఒకరి వెనకాల ఒకరు నిల్చున్నారు. శ్రీజ, నువ్వు వెళ్ళు అన్నాడు అభయ్. ఎవరు వీళ్ళు? నువ్వు వెళ్ళు, వీళ్ళకి కావాల్సింది నువ్వు కాదు అంటూ గట్టిగా అరిచాడు అభయ్. అభయ్ టెన్షన్ అర్థం చేసుకున్న అఖిల్, ప్లీజ్ శ్రీజ, క్వశ్చన్ వేయకుండా వెళ్ళు. శ్రీజ టెన్షన్ గా పరుగున ఒక కారు వెనకాల నిలబడింది. ఈ రోజు దాని చావు నువ్వు తప్పించలేవు అంటూ ఒకేసారి 6 మంది అభయ్ వాళ్ళని చుట్టుకున్నారు. రండ్రా అంటూ చేతి షర్ట్ ని మడిచారు ఇద్దరు. మధ్యలో కీర్తి కంగారుగా చూస్తుంది. వచ్చిన వాళ్ళు కత్తులు తుపాకీలు ఎత్తుకుని వచ్చారు. అఖిల్ అంటూ అభయ్ దగ్గరున్న అఫీషియల్ గన్ ఇచ్చాడు. కీర్తి ఆ గన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. కంగారు పడుకు, ధైర్యంగా ఉండు, ఏం కాదు, 5 మినిట్స్ వెళ్ళిపోదాం అంటూ కీర్తి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అభయ్. వస్తున్న వాళ్ళని ఇద్దరు అడ్డుకుంటూ కొట్టడం మొదలుపెట్టారు. వీళ్ళ దగ్గర కత్తులు తుపాకీలు చూసి జనాలు ఎవరు ముందుకు రాలేదు. శ్రీజ పోలీస్ వాళ్ళకి కాల్ చేసింది. అలాగే అక్షయ్ కూడా చేసి చెప్పేసింది. శ్రీ ఫోన్ నెంబర్ లేదు, అందువలన చేయలేదు. శ్రీ కూడా వీళ్ళతోనే ఉన్నాడని అనుకున్నాడు అక్షయ్. అటు 6 మంది ఇటు ఇద్దరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అఖిల్ వలన కావడం లేదు. అయినా వదలకుండా కొట్టడం వలన ఆల్మోస్ట్ అఖిల్ సైడ్ ఉన్న వాళ్ళు పడిపోయారు కింద. అబ్బాయి దగ్గర కూడా ఇద్దరు పడ్డారు. ఒకడు చాలా స్ట్రాంగ్ గా ఉండి అబ్బాయి దెబ్బలు తప్పించుకుంటూ అబ్బాయిని అటాక్ చేస్తున్నాడు. ఎలాగైనా కీర్తిని కాపాడాలనుకున్నాడు అఖిల్. అబ్బాయి జాగ్రత్త అంటూ కీర్తి రా అని వాళ్ళ నుంచి పరుగులు తీస్తున్నాడు. అప్పుడే అఖిల్ వైపు పడిన ఒక వ్యక్తి గన్ తీసి కీర్తికి గురి పెట్టాడు. అబ్బాయి అది గమనించాడు. అబ్బాయితో గొడవ పడుతున్న వ్యక్తికి ఒకే ఒక షాట్ గడ్డం నుంచి పైకిచ్చాడు. వాడు ఆ దెబ్బకి వెనకాలన్న ఒక రాయి మీద పడి స్లో కోల్పోయాడు. కీర్తి ఫాస్ట్ గా వెళ్ళు అంటూ అరిచాడు అబ్బాయి. కానీ అక్కడ వచ్చే కార్లు ఇంకా ఈ గొడవల శబ్దాల్లో అబ్బాయి అరుపులు వినిపించలేదు. అఖిల్, కీర్తి, శ్రీజ ముగ్గురు పరిగెడుతున్నారు. అబ్బాయి గన్ను పట్టుకుని వాడి దగ్గరికి పరుగున వెళ్ళాడు. కీర్తి రన్ ఫాస్ట్ అంటూ మళ్ళీ అరిచాడు అబ్బాయి. ఆ అరుపు కీర్తి చెవులో పడకపోయినా తన మనసును తాకింది. కీర్తి అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే ట్రిగర్ ఆన్ చేసిన వాడు గన్ పైకి తిప్పబోయి అభయ్ వైపుకి మిస్ అయిపోయి తిరిగింది. అంతే, గన్ పేలి అందులోని గుండు అభయ్ కుడి భుజానికి తగిలింది. ఆ సంఘటన కీర్తి చూసింది. గన్ పట్టుకున్న వాడు భయంతో పారిపోసాగాడు. అప్పటికే పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. అభయ్ సార్ అంటూ కీర్తి అరుపు. అప్పుడు చూశారు అభయ్ కింద పడిపోవడం అఖిల్, శ్రీజాలు. అభయ్ అంటూ అఖిల్ పరుగులందాడు. కీర్తి షాక్ లో అక్కడే నిలబడిపోయింది. అభయ్లో స్పృహ లేదు. కళ్ళు మెల్లగా మూసుకుపోతున్నాయి. అప్పుడు కూడా అమ్మో అంటూ కళ్ళు మూస్తూ స్పృహ పూర్తిగా కోల్పోయాడు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడే ఎందుకైనా మంచిదని అంబులెన్స్ కి కాల్ చేసి రమ్మని చెప్పారు. అఖిల్ పరుగున అభయ్ని చేరుకుని అభయ్ నా వైపు చూడు, ఏం కాలేదు, ప్లీజ్ కళ్ళు తెరువు అంటూ చెంపలు కొడుతున్నాడు.
శ్రీజ కూడా అఖిల్ వెనకాలే వచ్చి కంగారు పడుతూ అభయ్ అన్న అభయ్ అన్న అని పిలుస్తుంది. అభయ్ని అలా చూస్తుంటే ఇద్దరికి కళ్ళల్లో కన్నీళ్లు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరిచాడు అఖిల్. ఆ అరుపుకి తేరుకున్న కీర్తి ఆ అభయ్ సార్ అంటూ ఒక అరుపు అరుస్తూ కళ్ళల్లో నీళ్ళతో పరుగులు పెడుతుంటే ఒక్కసారిగా కీర్తి పిలుపు అభయ్ గుండెని లేపింది. ఆ అంటూ అభయ్ గట్టిగా ఊపిరి పీల్చాడు. అంతలో అంబులెన్స్ వచ్చింది. ఎక్కిస్తూ ఉన్నారు. అభయ్ సార్ సార్ ప్లీజ్ లేవండి మీకేం కాదు అంటూ రక్తపాతంగా ఉన్న అభయ్ని చూసి కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.